నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను సార్. సార్ మీకు చిన్న ఆఫీస్ పెట్టారు చిన్న గల్లీలో, మీకు సరిపోదేమో అంటే మీరు ఒక మాట అన్నారు, ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా చూసుకోవాలి కదండి, పార్టీ ఇప్పుడే పెట్టాము ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫైనాన్షియల్ సోర్సెస్ అన్న మాట అన్నారంటే ఇవాళ రేపు రాజకీయాలు నడపాలి అంటే 100 కోట్లు కావాలండి, కల్లిబుల్లి మాటలు చెప్పాలి, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడ్డమైన బూతులు తిట్టాలి, తిట్టించుకోవాలి, అవినీతికి పాల్పడాలి. మీలాంటి క్రమశిక్షణ కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్ వీటిని తట్టుకోగలరా అని ఇప్పుడు ఇవాళ రేపు మిమ్మల్ని మేమే దాడి చేస్తారు, ఆటోమేటిక్ మాటల దాడి. డెఫినెట్గా అంటే ఒక పరిస్థితుల్లో మనం మార్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నప్పుడు ఏ దాడైనా పర్వాలి. ఎందుకంటే భావి తరాల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఆ సదుద్దేశంతో వస్తున్నాం. అందుకనే మేమంతా మాకు మిత్రులు కొన్ని పర్సనల్ కాంట్రిబ్యూషన్లు పెన్షన్ డబ్బులు వేసుకొని మొదలుపెట్టాము అది. కాబట్టి మీరు అన్నప్పుడు నాకు అనిపించింది మళ్ళీ మనం కూడా మిగతా పార్టీలాగా అయిపోతే మనకు వాళ్ళకు తేడా ఏముంటుంది. అందువల్ల ఒక మేమేంటంటే సార్ మిగిలిన పార్టీల ఆఫీసులు చూస్తున్నాం కదా, అవును, వాళ్ళ లగ్జరీ, వాళ్ళ ఆఫీస్ ముందుండే హడావిడి, వాళ్ళ ఎకరాల పరిధిలో నిర్మించిన ఆఫీసులు అవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఇప్పుడు చిన్న ఒక బ్లాక్ లో ఒక పోర్షన్ తీసుకున్నాం అంతే. ఎప్పుడైనా కూడా నేనేమంటానంటే ప్రతి మార్పు కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది అంటాను నేను. ఆ తర్వాత ఆ అడుగులు నెమ్మదిగా వెళుతుంటే ఇంకా మన అడుగులు కలపడానికి చాలామంది వస్తారు. ఎందుకంటే ఓటు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఓటు యొక్క విలువను వీటన్నిటిని గురించి కూడా ప్రజలు తెలియజేయడానికి మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మీ మేనిఫెస్టో చదివాను సార్, అద్భుతంగా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ విధమైన మేనిఫెస్టోని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం లేదు. పేదరికం అన్నది, నిరుద్యోగం అన్నది అవకాశం లేదు, డ్రగ్స్ లేని సమాజాన్ని మనం చూడగలం. కానీ దీనికి ఇప్పుడున్న వ్యవస్థలు కోఆపరేట్ చేస్తాయా, ఈ మార్పును అంగీకరిస్తారా అని? అంటే ఏంటంటే మనం మన ఆశయాలు తీసుకెళ్దాం, మనం కన్విన్స్ చేద్దాం వాళ్ళని. మీరు అన్నట్టు ఈ డ్రగ్స్ అన్నవి ఉండకూడదు, మనం చెప్తున్నాం, మేము ఉండకుండా చేస్తాం. మా పూర్వ అనుభవంతో కానీ చట్టాలను ఇంకా ఏ విధంగా మనం ఇంకా వాటిలో మార్పులు ఎలా తీసుకొచ్చి ఇంకా పదునైన చట్టాలు తీసుకొస్తాం మనం. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే, మనం చేయాలన్న తపన మనలో ఉంటే మనం ఖచ్చితంగా చేయవచ్చు. అందుకని ఈ మేనిఫెస్టో ఏ పార్టీలు రిలీజ్ చేయకముందే జై భారత్ నేషనల్ పార్టీ రిలీజ్ చేసింది. దానికి ఇదంతా ఇందులో విజన్ కనపడుతుంది. ఇప్పుడు మొత్తం ఈ బుక్లెట్ కానీ మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానీ చదివితే ఎంటైర్ విజన్ కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇందులో కనపడుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, మీరు రెగ్యులర్గా స్టడీ చేసిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి ఉంటారు, ఇందులో ఒక్క ఫ్రీబీ కూడా లేదు, ఉచిత పథకం ఒక్కటి కూడా లేదు, ఇది మేము ఫ్రీగా ఇస్తామనేది. కానీ ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కదా మీరు, ప్రతిదీ ఫ్రీ. అంటే అలా చేసేసారు. తెలంగాణలో గెలిచినా, అంతకుముందు కర్ణాటకలో గెలిచినా, అంతకుముందు ఇంకో స్టేట్లో గెలిచినా ఉచితంగా అన్నీ ఉచితంగా ఇస్తానంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్రీబీలు అంటే వీళ్ళేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వట్లా, ఇవంతా మనం ట్యాక్స్ కడుతున్న దాంతోనే. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి గారు ఆయన అకౌంట్ నుంచి ఎంత ఇచ్చారు మరి ఈ ఫ్రీ బిల్లో? ఉండదు. ఇదంతా కూడా మనకు ఏవైతే మనం పన్నులు కడుతున్నామో ఆ పన్నుల నుంచి, లేకుంటే అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి ఇదేంటి ఆలోచన అండి? ఇప్పుడు మీకున్న ఆలోచన నాకు అర్థమైంది, ఆయనకి అర్థమైంది. కానీ రూరల్లో ఉండే పబ్లిక్కి ఇది మన డబ్బులతో మనకి ఇస్తున్నారు అన్న ఆ ఆలోచన ఉందా అంటున్నా, ఆ మైండ్కి ఎక్కింది. అందుకని నేను అన్నాను, ఆ యువతరం ఏదైతే ఉందో, యువతరాన్ని ఆలోచింపజేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు, మీకు ఈ ఫ్రీబీ కావాలా, నా ఉద్యోగం కావాలా, నా గ్రామం కావాలా, లేకుంటే ఈ ఫ్రీబీలు కావాలా. ఇప్పుడు ఇందులో పెడితే ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు బడ్జెట్ ఇస్తామన్నాం, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నాం ప్రతి సంవత్సరానికి. దాంతో ఎంత చక్కగా చేసుకోవచ్చు మీరు. తర్వాత మద్యపాన నిషేధం, మీరు మహిళలు వద్దంటే మీరు నిర్ణయం తీసుకోండి, గ్రామ సభల్లో మూసేస్తారు. పర్మిట్ సిస్టమ్ తీసుకొస్తాం. ఇవన్నీ కూడా చెప్పిన అంశాలు. ఇవన్నీ అంటే ఆలోచింపజేయగలగాలి మనం. అవును సార్, ఇప్పుడు మీరు అన్నారు మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని విమర్శించాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు నడుస్తున్నది మద్యం అమ్మటం వల్ల వచ్చేటప్పుడు. మీకు ఇంకా ఒకటి చెప్తాను, కోవిడ్ టైంలో మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు మొదటిసారి లాక్డౌన్ పెట్టిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రులు. వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటి తెలుసా? మద్యం షాపులు తీయండి. ఎందుకంటే మా రాష్ట్రాలే మద్యం మీద నడుస్తున్నాయి. కాబట్టి మద్యమే మాకు ముఖ్యం అనుకుంటున్న సమయంలో దానివల్ల ఏమవుతుంది? మెడికల్ బిల్లులు పెరిగిపోతున్నాయి, వాళ్ళ శరీరాలు పనిచేసే తత్వాలు పోతున్నాయి. సో వీటన్నిటినీ కూడా బాధపడుతున్నారు ప్రజలు. మహిళలు వాళ్ళు రోదన పడుతున్నారు. కానీ ఆ రోదన ఎక్కడ వినిపించుకునే తత్వాలు ప్రభుత్వాలకు లేవు.
అందుకనే మహిళలను సాధికారత చేయాలి, మహిళలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళ ఆలోచన విధానం తీసుకురావాలని మీ మేనిఫెస్టోలో చూస్తే వాళ్ళ ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మీకు. ఎందుకంటే ఇవన్నీ మేము రాసినవి కాదు, ప్రజల నుంచి అడిగాం, ప్రజలు. అందుకనే దీన్ని ప్రజా మేనిఫెస్టో అన్నాం, పీపుల్స్ మేనిఫెస్టో. ఇప్పుడు టీడీపీ ఇస్తున్న ఉచిత పథకాలు మీరు చూశారు, ఆల్మోస్ట్ వాళ్ళన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉచిత పథకాలు బోల్డ్ అని ఇస్తుంది, నెల నెల అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మేము ఉచిత పథకాలు, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, వాళ్ళు ఉచిత పథకాలతోనే వచ్చారు. వీళ్ళందరూ ఉచిత పథకాలు ఇస్తుంటే నేను ఉచిత పథకాలు ఏమి ఇవ్వను, కేవలం విజన్ మీరు పనికొచ్చే మేము సంక్షేమం ఇస్తా ఉన్నాం. సంక్షేమంకి ఫ్రీబీకి తేడా ఉంది. ఫ్రీబీ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పని చేయగలను, పని చేసి సంపాదించుకోగలను, నాకు పని చూపించండి, నన్ను ఆత్మగౌరవంగా నా సంపాదన నేను సంపాదించుకునేవాడిని. అది ఆ ఆత్మగౌరవం రావాలి. చేపలు పట్టడం నేర్పించమంటారు, అంతే కదా. చేపలు ఇవ్వకండి, అంతే కదా. చేపలు ఇవ్వద్దు, చేపలు పట్టడం నేర్పించండి, వాళ్ళ జీవనోపాధి వాళ్ళే వెతుక్కుంటారు. అందుకనే ప్రతి పంచాయతీకి ఆల్మోస్ట్ 10 చిన్న పరిశ్రమలు పెడతామంటున్నారు. రండి విద్యార్థులు, రండి యువతరం, రండి, దానికి సబ్సిడీలు ఇస్తాం, మీ యూనిట్ పెట్టండి, ఆత్మగౌరవంగా నిలబడండి. మీరే ప్రభుత్వానికి ఫ్రీబీ, మీరు ఇవ్వండి డబ్బులు అని మేము కోరుకుంటున్నాం. అది క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం వద్దంటే వద్దు, అంతే. పర్మిట్ విధానం పెడతాం, అంతే. పర్మిట్ ఎవరైనా కావాలంటే పర్మిట్ తీసుకోవాలి. మీరు 21 సంవత్సరాలు పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పలేదు మేము. బాధ్యత అన్నది రావాలి. ఎప్పుడైతే పబ్లిక్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంటి వద్ద FIR, మొబైల్